క్లోజ్ టు న్యూ ఇయర్. నూతన సంవత్సరానికి చాలా దగ్గరకు వచ్చేసాం మనం. నాకు తెలిసి మరొక 24 అవర్స్లో మనం నూతన సంవత్సరంలో దగ్గరే ప్రవేశించడానికి సిద్ధపడతాం. రేపు ఈ సమయానికి నూతన సంవత్సరంలోనికి మనం మరి ప్రవేశించబోతున్నాం. పిల్లరా, ఈ రాత్రి మరి నేను మీతో చెప్పాలి, గత కొన్ని దినాల నుంచి నూతన సంవత్సరం కొరకు మనం ఎలా సిద్ధపడాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, పిల్లలు ఎలా మరి తగ్గించుకోవాలి, ఎలా సరి చేసుకోవాలి, ఎలా కడగబడాలి, అనేక విషయాలను మీతో మాట్లాడుతూ వస్తున్నాను. ఈ రాత్రి కూడా ఈవెన్ టు నైట్ ఆల్సో ఏం చెయ్యాలి, వాట్ షుడ్ వై డూ. ఈ రాత్రి నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే 103వ దావీదు కీర్తన 103 Psalms 103 103వ దావీదు కీర్తన మొదటి వచనాన్ని లేదా మొదటి 2 వచనాలు చదవాలని నేను కోరుకుంటున్నాను. నా ప్రాణమా 103 Psalms 103 verse 1 and 2. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. చాలు. ఇక్కడ దావీదు పైన దావీదు కీర్తన అని చిన్న అక్షరాలతో వ్రాయబడింది. అంటే ఈ 103వ కీర్తన దావీదు గారు స్వయంగా తన జీవితంలో రాసుకున్న కీర్తన. పిల్లరా, ఈ 103వ దావీదు కీర్తనలో మనం చూస్తే దావీదు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుని మహింపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తున్న సందర్భం మనకు కనబడుతుంది. ఏమని మొదలెట్టాడంటే, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము. పిల్లరా, ఈ సన్నుతించుము అనే మాట పిల్లరా కృతజ్ఞతతో మరి లింక్డ్ అయి ఉందన్నమాట. సన్నుతించటం అనేదంట కృతజ్ఞత కలిగి ఉండుట అని అర్థం అంట. పిల్లరా, స్తుతిస్తున్నాం, మనం దేవుని కనపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మహింపరుస్తున్నాం. కానీ మన హృదయాల్లో కృతజ్ఞత ఉందా? దేవుని పట్ల కృతజ్ఞత ఉందా? ఎప్పుడు వారానికి ఒకసారి కాదు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి మూమెంట్లో మనం కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. అలాంటి వారి కొరకు దేవుడు వెతుకుతున్నాడు ఈ రాత్రి. మొదటిగా సన్నుతించుము అంటున్నాడు. రెండవదిగా ఏమంటున్నాడంటే, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు. డు నాట్ ఫర్గెట్ హిస్ బెనిఫిట్స్. బీ థ్యాంక్ఫుల్ అండ్ డు నాట్ ఫర్గెట్. ఈ రాత్రి మనం చేయాల్సింది ఏంటంటే, 2021లో ప్రవేశించక ముందు రాత్రి మనం చేయాల్సిన పని ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉందాం. దేవుడు ఏం చేశాడో మేల్లో, దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు. ఈ 2020 సంవత్సరం అంతా, ఈ పాండమిక్ ఇయర్, ఈ మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉంది. మార్చిలో ప్రారంభించబడిన ఈ మహమ్మారి, నాకు తెలిసి జనవరిలో ఎప్పుడో చైనాలో మొదలైన ఈ మహమ్మారి ఇంకా ఈ సంవత్సరం అంతా పీడిస్తూనే ఉంది. కొన్ని కోట్ల మంది, నాకు తెలిసి లక్షల కోట్లు దాటిపోయి ఉంటారు, చనిపోయి పిల్లల కుటుంబాల్లో విషాదం, మరి కన్నీరు, దుఃఖము, పగిలిన స్థితి, భయం చేత, ఆందోళన చేత పిల్లలు ఎంతమంది నలిగిపోయారు, ఎంతమంది ఆరోగ్యాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది పిల్లల ప్రియులను పోగొట్టుకున్నారు. అతలాకుతలం అయిపోయింది మానవ జీవితం. ఎస్, ఇలాంటి దినాల్లో కూడా నీవు నేను క్షేమంగా ఉన్నామంటే దేవుడు చేసిన మరి కార్యాలు, మరి దేవుడు చేసిన మేలులు మనం మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ఉండాలని దావీదు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంది. ఈ రాత్రి ఒకసారి ఆయన చేసిన మేలు, ఉపకారాలు రెన్యువల్ చేసుకుందాం, జ్ఞాపకం, రిమెంబర్ చేసుకుందాం. వీ హ్యావ్ టు రిమెంబర్ వాట్ హీ హాస్ డన్ ఇన్ దిస్ ఇయర్. ఈ 2020లో ఎన్ని కార్యాలు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో చేశాడు. పిల్లరా, నేను ఇక్కడ 103వ దావీదు కీర్తనలో ఒక 5 విషయాలు కానీ 6 విషయాలు కానీ త్వరగా పాయింట్ వైజ్గా చెప్పి మీ కొరకు ప్రార్థన చేస్తారు. దావీదు ఎందుకు దేవుని స్తుతించమంటున్నాడు, ఎందుకు దేవుణ్ణి ఘనపరచాలి, ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి అని కోరుకుంటున్నాడంటే, మొదటిగా చూడండి 3వ వచనంలో రాశాడు. అంటున్నాడు, తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు, నా ప్రాణమా ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. పిల్లరా, ఈ సంవత్సరంలో తెలుసో తెలియకో మనం చేసిన దోషాలు, తప్పులు, పాపాలు, ఇవన్నీ ప్రభు ఏం చేశాడంటే క్షమించాడు.
అనేక సార్లు ఆయన గాయాలు రేపాం, అనేక సార్లు ఆయన యేసయ్యని బాధ పెట్టాం, అనేక సార్లు ఆయనకు దూరం అయిపోయాం, అనేక సార్లు పంది బురదలో దొర్లినట్టుగా దొరలేము, అనేక సార్లు కుక్క వాంతుకు మరలినట్టుగా విడిచిన దాన్ని కక్కిన మరలా తినే స్థితి, ఒప్పుకొని విడిచిపెట్ట మరలా దాని వద్దకు వెళ్ళిన పరిస్థితి, కుక్క వలె పంది వలె దొర్లి ఆయన గాయాలు రేపాం, బాధ పెట్టాం. ఆయన ప్రభు ఏం చేసాడు ఈ సంవత్సరం అంతా? మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. వాహ్, ఎంత గొప్ప దేవుడు అండి! వాట్ ఏ వండర్ఫుల్ గాడ్! చూడండి, మన పాపాలు క్షమించాడు. 103వ కీర్తన 10వ వచనం చూడండి. 10వ వచనం, 103:10. మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. చాలు, మన పాపాలు బట్టి మనకి ప్రతిఫలం చేయలేదు, ప్రతీకారం చేయలేదు. ప్రియులారా, మన దోషాన్ని బట్టి ప్రతిఫలం ఇవ్వలేదు. ఎంత ప్రేమ అండి మన పట్ల! ఇంకేమన్నా 12వ వచనం, పడమటికి తూర్పు ఎంత దూరము, 103:12. పడమటికి తూర్పు ఎంత దూరము? ఆయన మన అతిక్రమమును మన అంత దూరపరిచి ఉన్నాడు. మన అతిక్రమములు మనకంత దూరం చేశాడు. పిల్లరా, పాపం విషయంలో దేవుడు 3 కార్యాలు చేస్తాడు. ఇప్పుడు మొదటిది, పాపాన్ని క్షమిస్తాడు. రెండవది, ఆ పాపాన్ని మనకు దూరం చేస్తాడు. మూడవది ఏం చేస్తాడు తెలుసు పిల్లరా? ఆ పాపం వల్ల వచ్చే ప్రతిఫలం, ఆ ప్రతీకారం అనేది మన మీదకి సీక్వెన్స్, ద ఫ్రూట్ ఆఫ్ ద సిన్, పాపం యొక్క ప్రతిఫలం మన మీదకి రాకుండా దేవుడు దాన్ని తప్పిస్తాడు. అంత గొప్ప దేవుడు అండి. మన పాపాలన్నీ క్షమించాడు, తన రక్తంతో క్షమించాడు. పిల్లలు, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 33వ అధ్యాయం చూడండి, 8వ వచనం. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము, నిలవకుండా వారిని అపవిత్రపరుతును, వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధంగా చేసిన పాపదోషం నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటిని తిరుగుబాటులన్నిటిని క్షమిస్తాను. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్! పిల్లరా, పాపాన్ని క్షమిస్తున్నాడు, పాపాన్ని మన నుంచి దూరంగా చేస్తున్నాడు. ఎంత దూరం అంటే పడమటికి తూర్పు. ఎంత దూరం అంటే పడమటికి తూర్పు, వెస్ట్కి ఈస్ట్కి ఎంత దూరం అండి పిల్లరా? పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళకి పిల్లరా, మరి రాజమండ్రి ఇవన్నీ తూర్పు. రాజమండ్రిలో ఈస్ట్ గోదావరి ఉన్న వాళ్ళకి విశాఖపట్నం తూర్పు, విశాఖపట్నం వాళ్ళకి శ్రీకాకుళం తూర్పు, శ్రీకాకుళం వాళ్ళకి కలకట్ట వాళ్ళకి బర్మా, అటు చైనా. అసలు పడమటికి తూర్పు ఎంత దూరమో తెలియదు, అంత దూరం చేస్తున్నాడు. రాత్రి ఈ సంవత్సరం అంతా మన పాపాలు క్షమించి మనల్ని భరించాడు, చూసి చూడనట్లుగా వదిలేసి. కారణం ఏంటంటే మన ఎడల ఆయనకున్న మిక్కుటమైన ప్రేమ. వాక్యం వల్ల మిక్కుటమైన ప్రేమ. పిల్లరా, మరి మన దోషాలు క్షమించడానికి కారణమైన మిక్కుటమైన ప్రేమ మన పట్ల చూపించాలి. మొట్టమొదటి కార్యం, మనం ఎందుకు స్తుతించాలి, మన ప్రభు అయిన దేవుణ్ణి ఎందుకు కనపరచాలి? ఈరోజు మన పాపాలన్నీ క్షమించాలి. రహస్య పాపాలు, బహిరంగ పాపాలు, పిల్లరా, దుర్భమైన పాపాలు, వైట్ సిన్స్ అంటారు దాన్ని, వైట్ సిన్స్, బ్లాక్ సిన్స్, రకరకాల పరిస్థితులు ఉన్నాయి. మన దోషాలు, మన వికెడ్నెస్, మన దుర్మార్గత, పిల్లరా, ఇవన్నీ ఓర్చాడు, భరించాడు, క్షమించాడు. అందుకే స్తుతించాలి ప్రభువునికి. ఆమేన్. అది మొదటిది. రెండవది ఏం చేశాడు చూడండి, అదే 103వ కీర్తన 3వ వచనంలో 2వ భాగం చదవండి. నీ సంకటములన్నీ కుదుర్చువాడు. రెండవది ఏం చేశాడంటే, ఈ 2020 సంవత్సరం అంతా మన సంకటాలన్నీ కుదుర్చాడు. అంటే సంకటం అంటే వ్యాధి, డిసీజ్ అని అర్థం. డిసీజ్, ఈ వ్యాధులు కుదుర్చాడు అంటే అర్థం ఏంటంటే వ్యాధులు రాకుండా ఆపాడు. కొన్నిసార్లు వచ్చిన పొరపాటున వాటిని తగ్గించి, వాటిని స్వస్థపరిచి, వాటి నుంచి మనల్ని విడిపించి, మరలా అవి మనకు రాకుండా కాపాడాడు. చూడండి, మరి నిర్గమకాండం 15:26 వచనంలో దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం. సో వండర్ఫుల్ ప్రామిస్. నిర్గమకాండం 15:26. మీ దేవుడని
యెహోవా వాక్కును మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని మీరు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆమేన్ ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల ఆమేన్ నేను ఐగుప్తులు కలుగజేసిన రోగములో ప్రభువన్నాడు, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో మీకు ఏదియూ రానియను, మీకు ఏది రానివ్వను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని. ఒకవేళ పొరపాటున వచ్చినా నేను స్వస్థపరచు యెహోవాను నేనే. కొన్నిసార్లు మన నిర్లక్ష్యాన్ని బట్టి వ్యాధి వస్తుంది, కొన్నిసార్లు పాపాన్ని బట్టి వ్యాధి వస్తుంది, కొన్నిసార్లు ఏజ్ని బట్టి వ్యాధి వస్తుంది, కొన్నిసార్లు మన నిర్లక్ష్యాన్ని బట్టి వ్యాధి వస్తుంది. ఏ విధంగా వచ్చినా రాకుండా ఆపుతాడు. ఒకరు పొరపాటున వచ్చినా నేను స్వస్థపరుస్తాడు. 53:5-6 వచ్చిన ప్రకారం పిల్లల మన రోగములను వహించాడు, భరించాడు, మన పాపాలు భరించాడు, రోగాలు సహించాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగు. ఆ మాట చదివితేనే నాకు తృప్తిగా ఉంటుంది. మన దోషములను బట్టి నలగొట్టబడను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత. ఈ మాట మీరు జాగ్రత్తగా ఆలకించండి. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ 2020 ఎంత మరి డివైన్ హీలింగ్, దైవిక స్వస్థతను మనం అనుభవించాం. అవునా? ఆమేన్. అవునా కాదా? ఎస్. ఈ సంవత్సరం అంతా పిల్లరా చేమ కుడితే భయం, బయటికి వెళ్తే భయం. నాకు తెలిసి చాలామంది ఈ సంవత్సరంలో, కొంతమంది నాకు తెలుసు వైజాగ్లో ఫ్రెండ్స్ ఉన్నారు, వారు ఇంట్లోంచి బయటికి రాలేదటండి. కరోనా క్లియర్ అయిపోయారు, వ్యాక్సిన్ అనౌన్స్మెంట్ అయ్యే వరకు ఇంట్లోంచి బయటికి రాలేదట. ఎంత భయమో. పిల్లల దైవజనుడిగా నేను ఎన్ని ప్రాంతాలు తిరిగాను, ఎన్ని ప్రయాణాలు చేశాను, ఎంతమందిని కలుసుకున్నాను. పిల్లరా ఏ తెగులు రాకుండా, ఏ వ్యాధి రాకుండా, బలహీనత రాకుండా ప్రభు కాపాడాడు. చిన్న చిన్న బలహీనతలు వచ్చిన ప్రభు స్వస్థపరిచాడు, బాగు చేశాడు నా ప్రభు. ఈ సంవత్సరం అంతా మన సంకటాలు కుదిర్చాడండి. నీ సంకటాలు కుదిర్చాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీకు స్వస్థపరిచాడు. నీ ఎముకలను, మూలుగులను, కీళ్లను, రక్తమును, నీ శరీరాన్ని, ప్రాణాత్మ దేహాలు ప్రభు స్వస్థపరచలేదా? దట్స్ వై ప్రైజ్ గాడ్. దానిని బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండు. మొదటిది మన పాపాలని క్షమించాడు, రెండవది మన రోగాలన్నీ స్వస్థపరిచాడు, మూడవది చూడు 4వ వచనం చదువు. 4వ వచనం 103:4. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలోకి పోకుండా నీ ప్రాణాన్ని విమోచిస్తున్నాడు. అంటే మరణానికి దేవుడు నిన్ను అప్పగించలేదా? మరణమును తప్పించడం దేవుడిని యెహోవా వశములో రాయబడింది. పిల్లరా అసలు ఏపాటి వారు వీఆర్ డస్ట్ అండ్ యాష్. మనం దుమ్ముయు ధూళి అయి ఉన్నాం. అదే అబ్రహాం అంటాడు, అంతలో కనబడి అంతలో మాయమైపోయేవారు. పిల్లరా దేవుడు ఈ సంవత్సరంలో మరణానికి నిన్ను అప్పగించలేదు. సమాధిలోకి పోకుండా. పిల్లల సమాధిలో నీకు స్తుతులు వస్తాయా? మృతులు నిన్ను స్తుతిస్తారా? సజీవులై నేను స్తుతిస్తాను. ఈ దినము నేను సజీవుడిని. హిజ్కియా రాజు రాసుకుంటున్నాడు ఆ పాట. హిజ్కియా రాజు 15 సంవత్సరాలు ఆయుష్కాలం పొడిగించబడిన తర్వాత పాట రాస్తున్నాడు. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఈరోజు సమాధిలోకి పోకుండా మరణానికి అప్పగించుకుంటా దేవుడు నిన్ను నన్ను కాపాడి పిల్లరా నడిపిస్తున్నాడు. మూడవది సమాధికి పోకుండా మరణానికి అప్పగించకుండా నిన్ను నన్ను బ్రతికించాడు, సజీవుల లెక్కలో ఉంచాడు. ఎంత గొప్ప కార్యం అండి. 4వది చూడండి, అదే 4వ వచనంలో 2వ పాయింట్. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. కరుణ కటాక్షములను నీ తల మీద కిరీటంగా పెట్టాడు. దేవుని కరుణ, దేవుని కటాక్షం, దేవుని కటాక్షం, కరుణ కటాక్షాన్ని నీ కిరీటంగా పెట్టాడంట. పుల్లరా దేవుని కనికరం, దేవుని మరి కటాక్షం అంటే పిల్లరా మరి అది ఒక రకమైన ప్రేమ అండి. జాలిపడే పరిస్థితి చూడు. 13వ వచనం 103:13 రాసింది. తండ్రి
తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం మంటివారం అని ఆయన జ్ఞాపకం చేసుకుని, మనం మంటివారం అని, బలహీనులమని, వీక్ పర్సన్స్ అని పిల్లలు దేవుడు అంటే జ్ఞాపకం చేసుకుని తండ్రి కుమారుని ఎడల జాలిపడినట్లుగా మన మీద జాలిపడుతున్నాడట. మన మీద జాలిపడి మన మీద ఆయన కనికరం చూపించి తన కటాక్షము, రాజు కటాక్షము మబ్బు లాంటిదంట, వాన మబ్బు లాంటిదంట, కడవర వర్షం లాంటిదంట ఆయన కటాక్షం. ఎంత గొప్ప మాట అండి. ఆయన కనికరం మనం చూపించాడు. మనం బలహీనులు అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ సంవత్సరం అంతా ఎన్ని అపాయాలండి పిల్లల, ఎన్ని శోధనలండి, ఎన్ని ఇబ్బందులండి, ఎన్ని నిందలండి, ఎన్ని అక్కర్లండి, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోధనలు. కేవలం దేవుని కనికరాన్ని బట్టి, దేవుని కరుణ కటాక్షాలను బట్టి నువ్వు తప్పించబడ్డావు. నేను తప్పించబడ్డావు. కీర్తన 5:12 చూడండి. 5:12 అందరూ చూడండి మాట. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. చాలు, కేడెముతో కప్పినట్లుగా దయతో దేవుడు నిన్ను కప్పాడు. ఆయన రెక్కలతో కప్పాడు. ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందట. పిల్లరా, మొదటిది నీ పాపాలు, నా పాపాలు ఈ సంవత్సరం అంతా క్షమించాడు. చూసి చూడనట్టుగా ఉండి పాపానికి ప్రతిఫలం ఇవ్వకుండా క్షమించి మన నీతిమంతులుగా చేశాడు. రెండవది, మన రోగాలన్నీ స్వస్థపరిచాడు. ఏ రోగం నీకు రాకుండా కాపాడాడు. మూడవది, సమాధిలోకి పోకుండా, మరణం అవ్వకుండా, చచ్చిపోకుండా దేవుడు నన్ను కాపాడాడు. సజీవుల లెక్కలో దేవుడు నన్ను ఉంచాడు. నాలుగవది, ఆయన కరుణ కటాక్షం దయ జాలి తల మీద కిరీటాలుగా ఉంచాడు. అది నాలుగవది. ఐదవది చూడండి, 5వ వచనం 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె క్రొత్తదగుచున్నట్లు రెన్యువల్ అయిపోతుంది మన యొక్క ఆయుష్కాలము. పక్షిరాజు ఫినిక్స్ అంటారు దాన్ని, ఆ యొక్క బర్డ్ని ఫినిక్స్ అంటారు. అది కొంచెం నేను ఓల్డ్ అవుతున్నాను, బలం తగ్గుతుంది, శక్తి చాలట్లేదు అని అనిపిస్తే అది ఏం చేస్తుందో తెలుసు అండి, పొలాలన్నీ ఏరుకొని వచ్చి ఒక దగ్గర పేర్చి దాని మీద అంటే ఫైర్ తీసుకొచ్చి, అగ్గి తీసుకొచ్చి దాన్ని కట్టించుకుంటుందంట. ఆ కాలుతుంటే వెళ్ళే ఫైర్లకు ఇలా రెక్కలు చాచి పడుకుంటుందట, కూర్చుంటుందట. ఆ అగ్నికి దాని రెక్కలన్నీ కాలిపోతాయి, బోడిదైపోద్ది అన్నమాట. పిల్లరా, రెక్కలన్నీ మొత్తం వెంట్రుకలన్నీ కాలిపోయి బోడిదైపోద్ది. కొన్ని రోజుల గట్ట దాని శరీరం నుంచి మళ్ళీ కొత్త ఈకలు, కొత్త ఫెదర్స్ వస్తాయట, కొత్త వెంట్రుకలు రావడం ప్రారంభిస్తాయట. అదట ఆ కాల్చబడిన తర్వాత మళ్ళీ కొత్త బలం పొందుకుంటూ ఉంటుంది, మళ్ళీ యవనం పొందుకుంటుందట. అదే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పక్షిరాజు యవనం ఎలా క్రొత్త తగ్గుతుందో నీ యవనానికి కూడా క్రొత్త. అంటే అర్థం ఏంటంటే ఈ ఎక్స్టెండ్స్ అవర్ లైఫ్ స్పాన్. ఈ సాటిస్ఫైస్ విత్ లాంగ్ లైఫ్. 20వ కీర్తనలో ఒక మాట చూడండి. 21వ కీర్తన 21వ కీర్తన సదాకాలం 4వ వచనం చదువు. 4వ వచనం. ఆయుష్ నిమ్మని అతను నిన్ను వరం అడుగగా దాన్ని అతనికి అనుగ్రహించావు. సదాకాలం నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. దీర్ఘాయువుతో నింపాడట. దీర్ఘాయువు, లాంగ్ లైఫ్. దీర్ఘాయువు, ఆయుష్కాలం మధ్యలో వెళ్ళిపోవడం కాదు, దీర్ఘాయువు కలిగి. నరుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80. సంపూర్ణమైన ఆరోగ్యంతో దేవుడు నన్ను నేను ముగించేస్తాను. 91వ దావీదు కీర్తనలో 16వ వచనం చూడండి. 16వ వచనం. దీర్ఘాయు చేత అతను తృప్తిపరచెదను. God is going to satisfy you with long life. దీర్ఘాయు చేత దేవుడు నిన్ను తృప్తిపరుస్తున్నాడు. నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయు చేత
పక్షిరాజు అనేసరికి నాకేం గుర్తొచ్చిందంటే యెషయా 40వ అధ్యాయం యెషయా గ్రంథం 31వ వచనం జ్ఞాపకం వస్తుంది. చాలా ఫెమిలియర్ వర్డ్ ఇది, అందరికీ తెలిసిన మాట, ఇష్టమైన మాట కూడా. 40వ అధ్యాయం యెషయా 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఏ బలం పొందుతారట? న్యూ స్ట్రెంగ్త్, నూతన బలం పొందుకుంటారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజు వలె రెక్కలు చాపి వారు పైకి ఎగురుతారు. దే విల్ ఫ్లై ఇంటూ హయ్యర్ లెవెల్స్. ఆమేన్. ఉన్నతమైన అనుభవాల్లోనికి వెళ్తారు. ఈ రాత్రి నీ యవనాన్ని దీర్ఘాయువుగా మార్చి, పిల్లల వాక్యంలో 128 కీర్తనలు రాయబడింది, నీ పిల్లలను నీవు చూస్తావు. చదువుతారా మాట? అంత గొప్ప మాట అండి ఇది. చదువు 128 కీర్తన 6వ వచనం. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండగా నీ పిల్లలను నువ్వు చూస్తావు. You will see your children's. Hallelujah. నీ పిల్లలను చూస్తా. అది దేవుడిచ్చిన వాగ్దానం. ఈ సంవత్సరం అంతా నీ ఆయుష్కాలను పొడిగించాడు. నీ తోటి వారు ఎంతమంది చనిపోయారు? నీకంటే చిన్నవాళ్ళు కూడా చనిపోయారు కదా. నీకంటే ఆరోగ్యవంతులు వెళ్ళిపోయారు. నీకంటే తెలివైన వారు చనిపోయారు. నీకంటే ఆస్తిపరులు, నీకంటే క్వాలిఫైడ్, నీకంటే రిచ్ పీపుల్ వెళ్ళిపోయారు. మనం గొప్పలు కాదు. మన క్వాలిఫికేషన్స్ మనల్ని కాపాడలేదు, మన ఎబిలిటీస్ మనల్ని కాపాడలేదు. నో పిల్లలు, మన అందచందాలు మనల్ని కాపాడు, మన ఫిట్నెస్ మనల్ని కాపాడదు, మన వర్కౌట్ మనల్ని కాపాడదు, మన మెడికేషన్, మన డిసిప్లైన్ ఇవేమి కాపాడు మనల్ని కాపాడువాడు దేవుడే. ప్రభు ఆయన యేసయ్య నిన్ను నన్ను కాపాడాడు. ఆయన రెక్కలతో కప్పాడు. ఈ సంవత్సరం అంతా 5 అయిపోయి చివరిది చెప్పి ప్రార్థన చేస్తాను. ఎందుకు దేవుణ్ణి మరి స్తుతించాలి? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి? ఈ చివరి రోజు, రేపు ఎంటర్ అయిపోతాం న్యూ ఇయర్లో. ఇప్పుడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఇన్ని కార్యాలు చేశాడు. 103వ కీర్తన 11వ వచనం చదవండి ఒకసారి. ప్రార్థన చేస్తాను మీకోసం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. 103:18 కూడా చూడండి. 103:18. ఆయన కృప యుగ యుగములు నిలిచి. చివరిగా మనం చూస్తే ఈ సంవత్సరంలో దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే ఈ 365 రోజులు కూడా తన కృపనిచ్చాడు. ఈ గేవ్ హిస్ గ్రేస్. ఇర్మియా గ్రంథంలో వ్రాయబడింది, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అంటాడు. విడువక. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది, కృప వెంబడి కృపను పొందుకుంటున్నాం. కృప వెంబడి కృప, గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్, అన్ఫేడబుల్ అంటే నిన్ను విడువని కృప, శాశ్వతమైన కృప. నేను దావీదుకు చూపిన శాశ్వత కృప నేను మీకు చూపిస్తాను. కృప మాట్లాడి ఈ సంవత్సరం అంతా కృప ఇచ్చాడు మనకి. కృప అంటే ఏంటి? దేనికి మనం యోగ్యులం కాదో, దేనికి మనం అర్హులము కాదో దానికి అర్హులుగా మారటమే కృప. ఈ సంవత్సరం నువ్వు పొందుకున్న ఆశీర్వాదం, ఈ సంవత్సరం పొందుకున్న ఈవులు, ఆశీర్వాదాలు, దీవెనలు ఉన్నాయే, గుండె మీద చేసుకుని చెప్పు. అవన్నీ నువ్వు పొందుకోవడానికి అర్హురాలువేనా? నో. ఈ సంవత్సరం దేవుడు నీకు చేసిన కార్యాలకు నేను అర్హులమా? కానే కాదు. నాకు తెలుసు పిల్లలు మనం అర్హులం కాదు, కానీ అర్హులుగా చేశాడు. పిల్లలు అన్ని ఇచ్చాడు, ఏది తక్కువ చేయలేదు. మరి ఈ 6 ఆశీర్వాదాలు, 6 కార్యాలు దేవుడు మన జీవితంలో చేశాడు. కాబట్టి మనం ఏం చేద్దాం? 103:1 వచనం ప్రకారం నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపో. ఈ రాత్రి ఏది మర్చిపోకుండా అన్ని జ్ఞాపకం చేసుకొని, నా వాక్యం అయిపోయిన తర్వాత మీరందరూ కాసేపు ప్రార్థన కూర్చుంటారు, అన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతతో ఏడుస్తూ ప్రభుని స్తుతించండి.
ప్రభుని గనపరచండి. రేపు నూతన సంవత్సరం కొరకు సిద్ధపడండి. దేవుడి మాటలు దీవించునుగాక. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. అందరు దయచేసి స్థలంలో ఉంచండి. చిన్న ప్రార్థన మీ కొరకు నేను చేస్తాను. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. ఎవ్రీబడి పార్టిసిపేట్ ఇన్ మై ప్రేయర్. నా ప్రార్థనలో మీరు ఏకీపించండి. ఓ నా ప్రాణమా, నా అంతరంగమున సమస్తమా, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోకు. డోంట్ ఫర్గెట్. డు నాట్ ఫర్గెట్ హిస్ బెనిఫిట్స్. మర్చిపోయాను ప్రభు. కృతజ్ఞత లేనివాడిగా ఉన్నాను ప్రభు. నిన్ను, నీ కార్యాలు మర్చిపోయాను ప్రభు. నన్ను క్షమించు ప్రభు అని ఒక తీర్మానం. ఈ రాత్రి టేక్ ఎ డిసిషన్. లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ am గ్రేట్ఫుల్ టు యూ లార్డ్. కృతజ్ఞత కలిగి ఉన్నాను ప్రభు. నేను రుణస్థుడుగా ఉన్నానయ్యా. ఈ రాత్రి చెప్తావా? ప్రభు పాదాలు పట్టుకుంటావా? ఈ ఎంత భయంకరమైన సంవత్సరం ఇది. ఈ సంవత్సరం దాటి కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్నావు అంటే ఎంత కృప. ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నోదునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన ఆయన, మీ దయకి వందనాలు. ఈ రాత్రి మాతో మీరు మాట్లాడారు. ఈ సంవత్సరం అంతా మా పాపాలన్నీ క్షమించావు, మా వ్యాధులన్నీ స్వస్థపరిచావు, మా సంకటాలన్నీ కుదుర్చావు, సమాధికి పోకుండా కాపాడు, కరుణ కటాక్షాలు కిరీటంగా ఉంచావు ప్రభా. నాయనా 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 నాయనా, ఎన్నో అద్భుతాలు చేసావు తండ్రి. దీర్ఘాయుష్యత, పక్షిరాజు యవనం వలె మా యవనం క్రొత్తగా చేసావు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మీ కృప, అంత ఉన్నతమైన కృప మాకు ఇచ్చావు. విడువని కృప ఇచ్చావు, ఎడబాయని కృప ఇచ్చావు, కృప వెంబడి కృప ఇచ్చావు తండ్రి. ఇదిగో కృతజ్ఞత కలిగి ఉన్నాం. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ లార్డ్. తండ్రి, 2020 అంతా మా జీవితంలో నువ్వు చేసిన కార్యాలు బట్టి మేము గొప్పలమని కాదు ప్రభు. వీఆర్ అన్వర్ది లార్డ్. మేము యోగ్యులం కాదు, మేము అర్హులము కాదు అయ్యా. మీరు మా పట్ల చేసిన కార్యాలన్నీ అది మీ కృప వలనే మాత్రమే చేసాం. బై దై గ్రేస్ ఓన్లీ వీ హావ్ రిసీవ్డ్ ఎవ్రీథింగ్. మేమేమన్నా కలిగి ఉన్నామంటే అది కేవలం మీ దయ, మీ దాక్షిణ్యం నాయన. నీకు స్తోత్రాలు. దయా దాక్షిణ్య పూర్ణుడా, 2021కి ప్రవేశించక ముందు మమ్మల్ని మేము సరి చేసుకుంటూ కృతజ్ఞత కలిగి మీరు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుని తలంచుకొని మీ పాదాల దగ్గరకు వచ్చాము. ఈ రాత్రి ఎంతమంది ప్రార్థనలు ఏకీపిస్తున్నారు, ఎంతమంది వాక్యాన్ని విన్నారు, వారి జీవితంలో అద్భుతం చేయండి. డూ సంథింగ్ ఇన్ దేర్ హార్ట్స్. డూ సంథింగ్ ఇన్ దేర్ హార్ట్స్. ఓపెన్ దర్ ఐస్. Open their eyes. Open the eyes of understanding. నీ బిడ్డల మనోనేత్రాలు తెరవండి అయ్యా. మాలో ఉన్న ఆ యొక్క నామకార్థత, శరీర సంబంధమైన ఆ బలహీనత, భక్తిహీనత తీసేసి ఆత్మ సంబంధమైన మనుషులుగా మార్చండి, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మార్చండి. ఓ మై గాడ్, ఫిల్ ఎవ్రీ పర్సన్ విత్ యువర్ స్పిరిట్. మీ ఆత్మ చేత ప్రతి బిడ్డను నింపమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రభా. నాయన ఈ లైవ్ అయిపోయిన తర్వాత నీ బిడ్డల్ని మీరు దర్శించండి, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. ఓ ఒంటరిగానితో గడపడానికి కృప దయచేయండి. అనారోగ్యంతో ఎవరైనా ఉంటే ఇంకా వారిని ఇప్పుడే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఐ కమాండ్ హీలింగ్. ఇప్పుడే స్వస్థత ప్రకటిస్తున్నాను. థాంక్యూ లార్డ్. భయముతో, ఆందోళనతో నాయన నిద్ర పట్టకుండా పీడించబడుతుంటే వారికి యేసు నామములో వారి శరీరంలో బలహీనత, నీరసం తొలగిపోమని గద్దిస్తున్నాను. నాయన ఎవరైనా దురాత్మని ప్రజలు పీడిస్తూ ఉంటే, ఓ మై గాడ్, భయముతో అల్లాడిపోతూ వణికిపోతుంటే ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను. థాంక్యూ లార్డ్. ప్రభువా నాయన నా అన్నవారు ఎవరు లేక ఒంటరితనం అనుభవిస్తున్నవారు
అందరూ ఉండి కూడా ఒంటరితనం అనుభవిస్తున్న బిడ్డలకి ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను. ఆర్థిక సమస్యల చేత పీడించబడుతున్న వారికి విడుదల ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని ప్రకటిస్తున్నాను. Father, touch your people, Lord. Touch every person right now. Touch every people, every person right now. Oh my God. Heal every person. Bless every person. ఈ రాత్రి ప్రభు ఈ సంవత్సరం అంతా నాయన మీరు చేసిన కార్యాలు, మీరు చేసిన అద్భుతాలన్నీ జ్ఞాపకం చేసుకుని నాయన మేము స్తుతిస్తూ కృతజ్ఞత కలిగి ఈ రాత్రి మరి సిద్ధపడుతూ వస్తున్నాం. రేపు నూతన సంవత్సరం కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నాం. కొత్త సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెడుతున్నాం. నీకు స్తోత్రం. కొత్త సంవత్సరంలో ఆయన మీరు మా కొరకు దాచించిన ఆ మహిమ, మీరు మా కొరకు దాచించిన ఆ ఆశీర్వాదాలు, మీరు మా కొరకు దాచించిన దీవెనలు అన్నీ మేము ఒడిసి పట్టుకొని మా హృదయంలో పొందుకునే భాగ్యం మాకు దయచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తాం. లైవ్లోకి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. రేపు మరలా లైవ్లో కలుసుకుని మీ నామని కనపరిచే భాగ్యం దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచు బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మన తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు లైవ్లోకి వచ్చిన ప్రతి బిడ్డకు సమృద్ధిగా తోడైండి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి నూతన ఆశీర్వాదాలతో నింపును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు రేపు మరలా లైవ్లో కలుసుకుందాం. 8 తర్వాత నైట్ 8 తర్వాత లైవ్లో కలుసుకుందాం. ఈలోపు మై సన్ మోజెస్ వాంట్స్ టు గ్రీట్ యూ. నా కుమారుడు మోజెస్ అన్నది మీతో మాట్లాడతాడు. ప్రైజ్ గాడ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను వాక్యం చెప్పడానికి వచ్చాను. దానియేలు ఎలాగైతే ప్రార్థన చేసి స్తుతించాడో మనం కూడా ఏమన్నా దురాత్మలో ఉన్నామంటే, ఇలా పాపంలో ఉన్నామంటే దేవునికి ప్రార్థన చేసి ఆరాధన చేస్తే 3 రోజులు ప్రార్థన చేసి ఆరాధన చేస్తే దేవుడు మనల్ని కాపాడతాడు. ఒకరోజు ఆ కాలంలో రాజులు ఉండేవారు, అధికారులు ఉండేవాళ్ళు, అన్నీ ఉండేవాళ్ళు. ఈ కాలంలో మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు, సీఎంలు ఇవన్నీ వచ్చారు. ఆ కాలంలో రాజులు అవి ఉండేవారు. రాజులు సైనికులు పంపించి ఏమని చెప్పారు తెలుసా? మీరు ఎవరన్నా ప్రార్థన చేస్తే సింహాల బోన్లో ఇవి పడతారు అని చెప్పారు. మనం అయితే సింహాల బోన్లో వేస్తారని చెప్పినట్టే ఇంకా పారిపోతాం, ఇంకా అక్కడ ఉండవు, అక్కడికి కొన్నాం, ఇంకా వేరే దేశానికి వెళ్ళిపోతాం. కానీ దానియేలు ఏం చేశాడు? కిటికీలు తెరిచి మరీ ప్రార్థన చేశాడు. కిటికీ ఏమైనా తెరిచి ప్రార్థన చేస్తారా సింహాల బోన్లో వేసేటప్పుడు? కాదు కదా. ఆయన మాత్రం భయం లేకుండా అలా చేస్తూనే ఉన్నారు ప్రార్థన. అప్పుడు సింహాల బోన్కి వెళ్ళాడు. ఆ సింహాల బోన్లో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? సింహాలతో దూతలు పంపించి ఏం చెప్పాడు? సింహాల నోళ్ళు మూసాడు. మీరు ఈరోజు ఫాస్టింగ్ ఉండండి అని చెప్పారు. దేవుడు మనల్ని కాపాడతాడు. మనం భయపడకూడదు. దానిలో ప్రార్థించాలి. 3 రోజులు అయిన తర్వాత దూత వచ్చి, దూత కంటే ముందు రాజు ఏమనుకున్నాడు? నేను సేవకుడిని బంధించాను సింహాల బోన్లో, ఏమైనా వదిలేసి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. అప్పుడు ఆయనకి ఏం అవ్వలేదు. అప్పుడు బయటకు తీసి కాపాడాడు. మనం కూడా భయపడకూడదు. దేవుడు మనల్ని కాపాడతాడు. సింహాల బోన్, ఆ సింహాలను నోరులు మోస్తాడు. సింహాలు మన ఏం చేయవు. పాపం అనే సింహం మన ఏం చేయదు. దేవుడు ఒక్క అలా చూస్తే ఇంకా అలా ఆగిపోతాయి. ఇంకా మనం భయపడకూడదు. దేవుడు ఉండగా మనకి భయం ఉండకూడదు. హ్యాపీగా ఉండాలి. మీకు హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. అందరూ కళ్ళు మూసుకోండి. ఎస్ఐయా ఇవి నాకు సమయం ఇచ్చిన మా ఏసీ చాలా థ్యాంక్ యూ. మా వచ్చి మీరు అందరినీ దీవించి వస్తుంది. ఎంత పెద్ద కరోనా ఉన్నా ఆ కరోనా మమ్మల్ని ఏం చేయకుండా చేస్తున్నారు ఎస్ఐయా.
ఆ కరోనా మమ్మల్ని ఏం చేయట్లేదు సార్ మీ దయ వల్ల. మీరే మాకు పెద్ద కాపుదల వేసా, మీరే నాకు పెద్ద ఆశీర్వాదం వేసా, మీరే నాకు పెద్ద షీల్డ్ వేసయ్యా, మీరే నాకు ఖడ్గం వేసయ్యా, అన్నీ నాకే వేసాయి. మీరు బిడ్డలందరినీ దీవించండి, లైవ్లోకి వచ్చిన వాళ్ళని దీవించండి. స్నామరాజందరినీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పిల్లల మోజెస్ ఆనంద్ యొక్క తలంపు ఈ సంవత్సరం అంతా సింహాల నోట్లో పడిపోకుండా, సింహాల బారిన పడకుండా దేవుడు మనల్ని కాపాడాడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. పిల్లల దేవుని వాక్యంలో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, సాతానుడట గర్జించిన సింహంలో ఎవడు మృంగుదునని వెతుకుతూ తిరుగులాడుతున్నాడంట. సింహాల నోట్లో పడిపోకుండా ధాన్యాలు కాపాడినట్టుగా దేవుడు నిన్ను నన్ను కాపాడాడు. మే ది లార్డ్ బ్లెస్ మోజెస్ ఆనంద్. రేపు మళ్ళీ లైవ్లో కలుసుకుందాం. మరి ఈ రాత్రి అంతా బాగా ప్రార్థన చేయండి, ఫాస్టింగ్లో ఉండండి. ఇప్పటివరకు ఫాస్టింగ్ లేని వారు ఈ రాత్రి, రేపు రాత్రి కూడా ఉపవాసంలో ఉండి నూతన సంవత్సరంలో ప్రవేశించండి. దేవుడు గొప్ప కృప ఇస్తాడు మీకు. 2021లో గొప్ప కార్యాలు మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. మీరు ఆశించినవి, మీరు ప్రార్థిస్తున్నవి, మీరు ఎదురు చూస్తున్న కార్యాలు మీరు చూస్తారు. మహిమగా ఉండబో దేవుని మహిమని చుట్టూ ప్రకాశించబోతుంది. దేవుని కృప మీద తోడి నడిపించును గాక. షాలోమ్. రేపు కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.